గాయత్రి ఎల్లా సిగ్గు తెచ్చుకో. నీ పేరు ఒరిజినల్ కాదు, నువ్వు ఒరిజినల్ కాదు, నీ బతుకు ఒరిజినల్ కాదు. అర్థమైందా? నేను చాలా మందికి చెప్తున్నా, ఓ పబ్లిక్లో చెప్తున్నా, దయచేసి ఇవన్నీ డర్టీ ట్రిక్స్. అర్థమైందా? స్త్రీని వాడుకుంటూ బీజేపీ గాడిది కొడుకు ఎవరెవరైతే అన్యాయం అక్రమాలు చేస్తారో, అర్థమైందా, ఎవరెవరైతే అడ్డదారుల పైసలు సంపాదించుకోవాలనుకుంటారో వాళ్ళందరూ బీజేపీ సపోర్ట్ చేస్తున్నారు. అందులో ఈ వ్యభిచారం వృత్తి చేసుకుంటూ ఏ పని శాతగాని ముండలే వ్యభిచారం చేస్తారు. ఒక ఆడదానికి ఒక మగవానికి ఇష్టం ఉండి వాళ్ళిద్దరు ఇష్టంతో చేసుకుంటే అది వేరే ముచ్చట. అది ఏ పని శాతగాక, కష్టపడడం శాతగాక, దానికి కాళ్ళు లేవు, దానికి చేతులు లేవు. ఎందుకంటే లేబర్ పని చేయలేదు, అది మొద్దు పని చేయలేదు. పోనీ బ్రెయిన్ వాడి అని కంప్యూటర్ రిలేటెడ్ పని, సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక డాక్టర్ అవుతుంది అంటే దానికి చదువుకునే ఇంత లేదు, మేధస్సు లేదు. అంటే దాని దగ్గర బ్రెయిన్ లేదు, దాని దగ్గర కాళ్ళు లేవు, దాని దగ్గర చేతులు లేవు. ఏమున్నాయి నీ దగ్గర? ఏం కష్టపడకుండా వచ్చినా ముందట కొవ్వు పదార్థం, వెనుక కొవ్వు పదార్థం ఉంది దాని దగ్గర. గది చూపెట్టి అది పండుకుంటా అంటది. దానిలో ఏం పోతుంది? దాని ఏం పోతలేదు కదా, సబ్బెట్టి కడుక్కుంటుంది తప్ప ఏం పోతుంది దానికి? 4 పైసలు వస్తున్నాయి తప్ప ఏమైనా పోతున్నదా దానికి? ప్లెజర్ వస్తుంది, సుఖం వస్తుంది, పైసలు వస్తున్నాయి. కానీ దాంతో పాటు సుఖరోగాలు వస్తున్నాయి. దానికి మానవ సంబంధాలు అంటే తెలియదు, హ్యూమన్ రిలేషన్షిప్స్కి వాల్యూ తెలియదు. దీనికి ముసలిది అయితే లేకపోతే కష్టం వస్తే ఎవడొస్తాడు అంటే ఎవడు రాడు. వాడు ఒక్కరోజు వండుకుంటాడు, పైసలు చెప్తున్నారు కదా, ఇట్లనే ముండలు ఇట్లనే నన్ను ఇబ్బంది పెట్టడానికి ఆ ముండ, ఈ బీజేపీ సంబంధించిన ముండలు ఇట్లా నన్ను ఇట్లా ఇబ్బంది పెడతారు. పెడితే ఒక ముండ ఏం చెప్తుంది, దానికి నైట్ పైసలు ఇచ్చినాడు దానికి, అది డే అంతా వండుకుంటుంది, నైట్ 2 గంటలకు 3 గంటలకు ఉంటుంది. అది ఎవడు కస్టమర్ రాకపోతే నాకు ఫోన్ చేసేది, అంతకుముందు బ్లాక్ చేసిన అందరినీ. సో అది ఏం చెప్తుంది, వాడు పైసలు ఇచ్చిండట, గంటకోసారి ఎత్తాడట దాన్ని. గిట్లాంటి కథలు నెయ్యి ముండలది. దాన్ని బ్లాక్ చేస్తే జెన్యూన్ అనుకున్నాం, కానీ అది తేడా ఉన్నది. అది సో దాన్ని బ్లాక్ చేయాల్సిన అవసరం ఉంది. అర్థమైందా మిత్రులారా? సో కాబట్టి నేను ఏం చెప్తున్నా, ఎవరికైనా సరే, యూత్కైనా ఎవరికైనా ఏం చెప్తున్నా అంటే, దయచేసి ఎవరన్నా బయట ఈ ప్రొఫెషన్లో ఆడదాని తెరువుకోకండి, మీరు చేసే వృత్తిలో ఆడదాని తెరువుకోకండి. మీరు అవుట్ సైడ్ యువర్ ప్రొఫెషన్, వాట్ ఎవర్ యూ డూ, ఆ లెజిటిమేట్గా ఫస్ట్ డైరెక్ట్గా కలవండి. కలిసి ఆ జెన్యూన్గా అనిపిస్తేనే వాళ్ళకి నిజంగా ఒక కార్డియల్ రిలేషన్ మెయింటైన్ చేసేదంటే చేయండి. అంతేగాని ఎవరితో వాటితో పరిచయం లేని దాంతో పైసలు ఇచ్చి లేకపోతే రేపు ఇంకా ఏమైనా ఇచ్చేసి ఎవరి దాంతో పడితే దాంతో పోకండి, దయచేసి పోకండి. ఎందుకంటే దాంతోపాటు సుఖం రాదు, కిక్కం రాదు, అది బ్లాక్మెయిల్ చేస్తుంది. ఫస్ట్ నీ దగ్గర ఫోటోలు వీడియోలు నీ తెలియకుండా చేసి అది నేను మొత్తం నీ కెరియర్ నాశనం చేస్తుంది, నీ యొక్క పైసలు గుంజుతుంది, నీ ఆస్తులు గుంజుతుంది, నీ మీద కేసులు వేస్తుంది. ఎందుకంటే చెడిపోయిన ముండలు ఉన్నారు, వాళ్ళు తల్లిదండ్రులు పెంచలేదా, వాళ్ళు మరి సరిగ్గా పెరగలేదా తెలియదు, కానీ ఆ క్రిమినల్ మెంటాలిటీ ముండలు ఉన్నారు. సో వాళ్ళకి ఎథిక్స్, సమాజానికి భారం అట్లాంటి ముండలు. అర్థమైందా? సో కాబట్టి దాని తెరువు పోకండి. ఎంతమందిని చూస్తలేం వాళ్ళ జీవితాలను సంకనాకించుకున్నారు చెడిపోయిన ముండలు ఉంటారు. కింద పడ్డా మీద పడ్డా ఇక అది అట్లా ఇక అంతే. అది బజార్లో వచ్చి బట్టలు ఇస్తుందంటేనే దానికి ఏ సిగ్గుశరం లేనిదైతేనే అట్లా చేస్తుంది. దానికి ఇప్పటికైనా సిగ్గుశరం వస్తుంది చూద్దాం. ఈ కాల్ అయిపోయినాక దాన్ని అన్ని బ్లాక్ చేద్దాం. సో ఆ క్రమంలో అసలు టాపిక్ నేను చెప్పదలుచుకునేది అంటే, అదే యూత్కి కానీ ఎవడైనా సరే ఇది వాడు నాశనం కావాలంటే ఇది బెస్ట్, ఇది ఒక బెస్ట్ ఆప్షన్. అంటే బీజేపీ ఎంత స్థాయికైనా దిగజారుతాడు అనేది నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. ఆర్య బాపన్ ముండా కొడుకు వాడు డైరెక్ట్ యుద్ధం చేయడు. వాడు మీరు ఎప్పుడైనా చూడండి, అన్నదమ్ముల మధ్య కొట్లాడ పెడతాడు. ఈ చరిత్ర మొత్తం చూడండి, ఆడు బ్రిటిష్ వాడు అట్లనే చేసిండు. ఆ బ్రిటిష్ వాడు భారతదేశంలో వదిలిపెట్టిపోయింది ఎవరా అంటే, బ్రిటిష్ వాడి కింద సైన్యం కింద పనిచేసి బ్రిటిష్ వాడి కింద బూట్లు నాకినటువంటి మంగల్ పాండేలు, గోడ్సేలు, సావర్కర్లు, ఈ గాడిది కొడుకులే. ఎట్లనే చేసి వాడు సుఖంగా ఉండాలి. మళ్ళీ కష్టపడిన వాళ్ళ మీద, నిజంగా స్వతంత్ర పోరాటం చేసిన వాళ్ళ మీద వాడు బురద. నిజాం గారి మీద ఇవాళ సికింద్రాబాద్ నగరాన్ని నిర్మించింది నిజాములు, హైదరాబాద్ నగరాన్ని నిర్మించింది కుతుబ్ షాహీలు. ఇలా మన హైదరాబాద్లో ఏమైనా పెద్ద పెద్ద కట్టడాలు ఉన్నాయి, సాలార్ జంగ్ మ్యూజియాలు ఉన్నాయి, ఇంకేమైనా హుస్సేన్ సాగర్లు ఉన్నాయి అంటే ఆ ముస్లిం రాజులే చేసారు. ముస్లిం రాజులు చెడ్డోళ్ళు అనమాట. మన ముస్లిం రాజులు పరిపాలించిన కుతుబ్ షాహీలు లేకపోతే అసఫ్ జాహీలు పరిపాలించిన దానికంటే మరాఠా పేష్వాలు పరిపాలించింది బాగుండేనా రాజ్యం? బాపనోడు పరిపాలించాడు పేష్వాలు, బాజీరావు, గీజీరావు. సినిమాలు ఎవరిని వస్తాయి? బాజీరావు బాపనోడు, ఝాన్సీ లక్ష్మీబాయి బాపనామే, మంగల్ పాండే బాపనోడు. అంత బాపనోళ్ళు ఎట్లా మంచి వాళ్ళు ఉంటారా? మిగతా అంతా ఎట్లా చెడ్డోళ్ళు ఉంటారా?
3% ఉన్న బాపనోడు 97%, 99% అన్ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అన్ని పదవులు వాళ్ళే ఉన్నారు. గుళ్ళల పూజారి ఆడే ఉంటాడు, ఏం కష్టపడాడు. 99% అందరు గుళ్ళ పైసలు ఎత్తే ఆ బాపనోడు మింగుతాడు. గుడికి మాన్యాలు ఇస్తే బాపనోడు మింగుతాడు. నాశనం చేస్తున్నాడు అన్ని వ్యవస్థలు. ఒక రేషనల్ థింకింగ్ ఉండదు, ఒక సైంటిఫిక్ థింకింగ్ ఉండదు, ఒక సైంటిఫిక్గా మాట్లాడాడు. ఎవ్వడు ప్రశ్నిస్తే వాని మీద బురద. నా వ్యక్తిగత కుటుంబంలోకి వచ్చి తగాదాలు పెడతాడు, లేకపోతే నా పర్సనల్ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తాడు. మహాత్మా గాంధీ ప్రపంచం అంతా పొగిడితే, వాళ్ళు సినిమాలు చేసుకొని ప్రపంచ దేశాలు చూస్తే, మన మహాత్మా గాంధీని ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రపంచంలో ఎంతో మంది ఉద్యమాలు చేస్తే, మార్టిన్ లూథర్ కింగ్ నాకు మహాత్మా గాంధీ ఆదర్శప్రాయుడు అంటాడు. అట్లా ఎంతో మంది గాంధీని ఇన్స్పైర్ తీసుకొని వాళ్ళ దేశంలో కొట్లాడి స్వతంత్రం తెచ్చుకున్నారు. ఎందుకంటే గాంధీ గారి కంటే ముందు బుద్ధుడు ప్రవచన శాంతి బోధించండి, అహింస బోధించండి, కానీ దాన్ని ప్రాక్టికల్గా నిరూపించి చూపెట్టింది మహాత్మా గాంధీ గారు. అంతకుముందు ఏమైనా కావాలంటే యుద్ధం చేసుకుంటారు. సో కాబట్టి అహింస ద్వారా కూడా ప్రపంచంలో ఏదైనా సాధించవచ్చు, ఒక నిరసన తెలిపి అనేది ప్రపంచానికి చెప్పడం అనేది. నేను నోబెల్ పీస్ కమిటీకి లెటర్ రాసిన, అరే నువ్వు ఇంతమందికి ఇచ్చినావు కదరా నోబెల్ ప్రైజ్, మరి ప్రపంచానికి అహింసా మార్గాన్ని చూపెట్టిన మహాత్మా గాంధీకి ఎందుకు ఇవ్వలేదురా అంటే వాడు సారీ చెప్పిండు. అరే 1948 ఇద్దామనుకున్నాం, కానీ మా రూల్స్ ప్రకారం చనిపోయిన వ్యక్తికి ఇవ్వలేము కాబట్టి ఆ సంవత్సరం ఎవరికి ఇవ్వలేదు, మహాత్మా గాంధీ గౌరవార్థం అని చెప్పిండు. అట్లాంటి మహాత్మా గాంధీ మీద బురదలతో రిగార్డు కొడుకులు. ఆయన స్వతంత్రం గురించి కొట్లాడకపోతే ఇలా ఆస్ట్రేలియా తెల్లని దేశం అయింది. ఆ దేశంలో మూలవాసులు ఏడబోయినరో ఎవరికి తెలియదు. ఇలా అమెరికాలో మూలవాసులు ఏడున్నారో ఎవరికి తెలియదు. ఇండియా కూడా ఉన్న మూలవాసులు అందరినీ చంపేసి ఒక తెల్లోళ్ళ దేశం చేసాడు బ్రిటిష్ వాడు. ఆయన కొట్లాడడం వల్లనే కదా, ఆయన కొట్లాడడం వల్లనే, ఆయన ఆ స్పీచెస్ ఇవ్వడం వల్లనే ఆ యొక్క ఎవరు భగత్ సింగ్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు వీళ్ళందరూ స్వతంత్ర దేశం కోసం పోరాటం చేసిర్రు. కొందరు డిఫరెంట్ ఈ గాంధీ మార్గంలో అహింస మార్గంలో లేట్ అవుతుందని వాళ్ళు ఇంకో మార్గం ఎంచుకున్నారు. కానీ ఎవరైతే హింస చేసిరో వాళ్ళని బ్రిటిష్ చట్టాల ప్రకారం వాళ్ళ యొక్క నేరస్తులు కాబట్టి వాళ్ళని వాడు చంపేసిండు. శాంతియుతంగా పోరాడితే వాళ్ళని జైల్లో పెట్టిండు. కానీ ఆ పోరాటం వల్ల ఎన్నో మనని పరిపాలనలో భాగస్వామ్యం చేసిండ్రు, ఎలక్షన్స్ పెట్టిండ్రు, డొమినియన్ స్టేటస్ ఇస్తామన్నారు. చివరికి వానికి విధి లేని పరిస్థితులు క్రియేట్ చేస్తే స్వతంత్రం ఇచ్చిపోయిండు. కాబట్టి మన బతుకులు ఇవాళ మన భారతదేశంలో భారతీయులు ఉన్నామంటే కారణం మహాత్మా గాంధీ గారు. అట్లాంటి గాంధీ గారి మీద బురదలతో రిగార్డు కొడుకులు స్వతంత్ర ఉద్యమంలో ఎవరిని పాల్గొనదని చెప్పిండ్రు. ఇదే ఆర్యబాబుని ఎడ్గేవాకర్ గాడు, ఇదే గోల్వాల్కర్ గాడు, వీళ్ళందరినీ రావణాసురులని వారి పత్రికలో రాసుకున్నాడు గోడ్సే గాడు. మహాత్మా గాంధీని చంపి ముస్లిం చంపినని ప్రచారం చేశారు. వీధులలో స్వీట్లు పంచుకున్నారు. వీళ్ళు మనుషులు కాదు, రాక్షసులు ఎట్లుండే మనం చూడలేదు. కానీ ఇప్పుడు నరరూప రాక్షసులు. ఒకటి చచ్చిపోతే పండుగ చేసుకునేటువంటి ఈ మణిపూర్లో గొడవలు జరిగితే మనుషుల ప్రాణాలు పోతుంటే వీళ్ళు పండుగలు సెలబ్రేట్ చేసుకుంటారు. గోద్రాల అల్లర్లు అయితే పండుగలు చేసుకున్నారు. అర్థమైందా? అంత కిరాతకులు ఈ బీజేపీ ముండా కొడుకులు. ఒక్కోడి సావుని ఎంజాయ్ చేస్తారంటే వాడు శాడిస్టు. అట్లాంటి గాడిద కొడుకులు, అట్లాంటి ముండలు. ఇంకా ఇప్పుడు గట్లాంటి ముండలతో మనం ఎందుకు పోతాం? పోకపోతే ఇంకో టైటిల్ అంట కడతారు. పోవాలనా, ఎల్లుళ్ళ దగ్గరికి పోవాలనా? ఎందుకు పోవాలరా? ఒక దాంతో కలిసి ఉండే ప్రయత్నం చేస్తాం. అది మనం ఏ పర్పస్ సంతోషంగా ఉండడానికి పెళ్లి చేసుకుంటే అది దాని ద్వారా కూడా ఇబ్బంది పెడితే దాన్ని వదిలేస్తారు, ఇంకో దాన్ని చేసుకుంటారు. అంతేగాని ఎవరు దాంతో తిరుగుతారా? నువ్వు చేసేది వ్యభిచారం చేసుకుంటా ఒక నియమ నిబద్ధతలతో ఒక సిస్టమేటిక్ ఉంటే వాని మీద బురదలుడు. అంటే ఎల్లు దగ్గరికి పోతేనే వాడాదా? ఒక సిస్టమేటిక్ లైఫ్ బతకడం తప్ప, అట్లా కోరుకోవడం తప్ప. ఎందుకు నువ్వు చేసేదే గలీజ్ పని, పడుపు వృత్తి, ఒళ్ళమ్ముకునే వృత్తి, నీకు శాతగాక మళ్ళీ మంచిగుండే వ్యక్తుల మీద బురదలుడు ఏందే? సిగ్గుశరం తెచ్చుకో. ఆ ముండలందరికీ చెప్తున్నా. సో కాబట్టి మనం ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు రావాలన్నాం? అరే వానికంటే ఇప్పుడు బాగలేదా? రేవంత్ రెడ్డి దుర్మార్గుడా, మంచోడు, ఎట్లున్నా సరే వాని కొమ్ములోంచి మనం పరిపాలన మంచిగా చేయించే ప్రయత్నం చేస్తాం. ఆడి అసలే ఏం లేదు అనుకో, మనమే కొత్త పార్టీ పెట్టుకుందాం. ఎండ్ ఆఫ్ ద డే మన పైసలు మనకి చెందాలి, మన భూమి మనకి చెందాలి, మన పైసలు తోటి కట్టిన ప్రాజెక్టులో నీళ్లు మనకు వాడాలి, మన పొరగాళ్ళకు ఉద్యోగాలు రావాలి. యాజ్ సింపుల్ యాజ్ దట్.
ఆ కంపేర్ చేసినప్పుడు ఆ బీజేపీ బీఆర్ఎస్ కంటే ఎస్ కాంగ్రెస్ పార్టీ 1000 times బెటర్.